పీసీసీ పెద్దలతోటి సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. పార్టీపై ఫోకస్ పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎంతో భేటీలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. 4.5 గంటల పాటు సాగింది ఈ సమావేశం. డీలిమిటేషన్ అంశంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. అలానే నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఫెడరేషన్ చైర్మన్లతో పాటు ఇతర పోస్టులపై 2 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉంది. పార్టీ పదవుల నియామకం పైన లోతుగా చర్చించారు నేతలు. వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఆర్గనైజేషన్ పోస్టులపై చర్చ జరిగింది. రోజుల్లోనే పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీకి సూచించారు సీఎం. 4.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన సమావేశంలో పెండింగ్లో ఉంటున్న నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల అంశంపై కూడా చర్చించారు. ఫెడరేషన్ చైర్మన్లు, ఇతర పోస్టులపై చర్చలు కొలికొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నియామకాలపై 2 రోజుల్లో జీవోలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పార్టీ పదవులకు సంబంధించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, కార్యదర్శులు, ఇతర ఆర్గనైజేషన్ పోస్టులపై లోతుగా చర్చించారు నాయకులు. త్వరలోనే నియామకాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. మండల కమిటీలు, బిఎల్ఏలపై చర్చించారు నేతలు. కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతున్న వేళ పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు, అందుకోసం సిద్ధం చేయాల్సిన వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చించారు నేతలు. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలో పెరుగుతోన్న అసంతృప్తి, బహిరంగంగా నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు, మంత్రులపై వస్తోన్న అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై కూడా పీసీసీ పెద్దలతోటి సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, దాదాపు 4 గంటల పాటు కీలకమైన భేటీ జరిగింది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనేక అంశాల గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా కార్పొరేషన్ పదవులకు సంబంధించిన దానిపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా గత కొన్ని రోజుల నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళినటువంటి నాయకులు ఆ రోజే కార్పొరేషన్ పదవులకు సంబంధించి, మెయిన్గా కుల సంఘాలకు సంబంధించినటువంటి పదవులు రిలీజ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. కానీ రాను రాను పోస్ట్పోన్ జరుగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత వెంటనే కూడా వేస్తారని చెప్పినప్పుడు కూడా ఒక సయోధ్య కుదరకపోవడంతో, ఎందుకంటే మెయిన్గా కుల సంఘాలకు సంబంధించిన దానిపైన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలకే ఈ పని అప్పచెప్పడంతో కొంత లేట్ అయినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు పూర్తిగా క్లియర్గా ఒక సభ్యుని ఎంచుకోవడంలో ఫెయిల్ అయినట్టుగా నేపథ్యంలో పూర్తిగా సీఎం అలాగే పీసీసీ ప్రెసిడెంట్ అలాగే మీనాక్షి నటరాజన్ కూర్చొని దాన్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా 14 కీలకమైనటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవుల్ని ఈ 2 రోజుల్లో రిలీజ్ చేస్తారని కూడా పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా ఏదైతే కార్పొరేషన్ పదవులు, ఏదైతే చైర్మన్ పదవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొందరలోనే రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి లిస్ట్ని కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పార్టీ తరపు నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా పార్టీ తరపు నుంచి ఒక గట్టిగా వాయిస్ అయితే వినిపించట్లేదన్న వాదన మొదటి నుంచి ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సీఎం మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా అటు పార్టీ తరపు నుంచి అటు మాట్లాడడం కావచ్చు, అలాగే మిగతా ఇనిషియేషన్ విషయంలో కొంత వెనుకబడినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ కీలకమైన భేటీలో దాని గురించి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన అనేక ఇష్యూస్, పార్టీకి సంబంధించిన దానిపైన ఒక సయోధ్య ఉండాలి, దానికి సంబంధించి కూడా మాట్లాడాలని కూడా అటు సీఎం అలాగే మీనాక్షి నటరాజన్ కూడా అటు పీసీ ప్రెసిడెంట్తో చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఇంకా డీలిమిటేషన్కి సంబంధించిన దానిపైన రేపటి నుంచి దాదాపు కొన్ని రోజుల పాటు చర్చ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీలో మీటింగ్ అవుతున్న నేపథ్యంలో డీలిమిటేషన్ పైన పార్టీ ఉన్నటువంటి స్టాండ్ ఏదైతే ఉంటుందో, ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటిపైన ఇనిషియేషన్ తీసుకొని దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసి ముందుకెళ్తున్న నేపథ్యంలో పార్టీ తరపు నుంచి మెయిన్గా తెలంగాణ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉండాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశానికి సంబంధించిన దానిపైన కూడా ఒక చర్చ అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఒక కీలకమైనటువంటి అంశాలు, ఆందోళనకు కూడా పూర్తిగా సంసిద్ధం కావాలని కూడా అటు సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. మెయిన్గా ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత దాని గురించి చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక కార్పొరేషన్ పదవులు జూన్ తర్వాత మిగతా పదవులు వస్తాయని చెప్పి కొంతకాలం నడిచింది. జూన్లో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి కార్పొరేషన్స్ ముగిసిన తర్వాత వాటితో పాటు మిగిలినటువంటి కార్పొరేషన్ని కలిపి కొత్త కార్పొరేషన్లో వేస్తారని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి అలానే వేస్తారా, లేకపోతే కేవలం కుల సంఘాలకు సంబంధించినటువంటి వాటిని 14ని డిసైడ్ చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని ఖాళీగా ఉన్నటువంటి మిగతా వాటిని ఫిల్ చేస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ పదవులకు సంబంధించిన దానిపైన కూడా పూర్తిగా కమిటీలు కానీ అన్ని కానీ ఫిల్ చేయాలని చెప్పి పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని నింపాలని చెప్పి మాత్రం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ మీటింగ్లో దానికి సంబంధించినటువంటి అన్ని దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే కార్పొరేషన్ ఇది కుల సంఘాలకు సంబంధించినటువంటి వాటిపైన మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా కమిటీలకు సంబంధించిన దానిపైన అలాగే మిగతా కార్పొరేషన్ సంబంధించిన దానిపైన మాత్రం త్వరలోనే ఈ కమిటీలు కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్ అశోక్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య యుద్ధానికి రంగం సిద్ధమైంది. రేపు బిల్లును లోక్సభలో ప్రవేశపెడుతోంది కేంద్రం. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఇండి కూటమి నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, సంజయ్ రౌత్ తో పాటు డీఎంకే, ఎస్పీ, ఆప్, లెఫ్ట్ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, కేంద్రం ఏకపక్షంగా చేపట్టిన డీలిమిటేషన్ బిల్లుకే వ్యతిరేకమని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎందుకు హడావిడిగా మహిళా రిజర్వేషన్ బిల్లును, డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడుతున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజా జనాభా లెక్కలు కాకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. Continuously we are supporting Women's Reservation Bill 2010, then even 2023 it is unanimously accepted the constitutional amendment, and we are insisting that they should implement that whatever earlier amendment is passed. And secondly, that delimitation, they are also playing some tricks. Therefore, all party we are going to take one stand. We unitedly should fight in Parliament and all opposition parties unitedly, and this is the only thing I want to convey you, because we are united in this, and unitedly we have decided, and we'll oppose this bill. But I want to tell you, we are not against the reservation. The way in which they have put in the bill, whether it is delimitation, whether they have not even cleared census and almost all powers of the constitution, the executive is taking. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎందుకు మార్పులు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీకృష్ణతో మాట్లాడదాం. గోపీకృష్ణ, ఇండి కూటమి నేతల సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మా మద్దతు ఉంటుంది అని చెప్తున్నారు. మరి రేపు సమావేశంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు? మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు ఇండియా కూటమికి సంబంధించిన నేతల సమావేశం జరిగింది. 21 పార్టీలకు సంబంధించిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా మహిళా రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదు, కానీ మహిళా రిజర్వేషన్ పేరుతో ఏదైతే డీలిమిటేషన్ని దీనికి ముడిపెడుతూ తీసుకొచ్చిన బిల్లుని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం పార్లమెంట్లో అంటూ మల్లికార్జున ఖర్గే కాసేపటి క్రితమే స్పష్టం చేయడం జరిగింది. ఐక్యంగా పోరాడాలని చెప్పి విపక్ష పార్టీలు, ఇండియా అలయన్స్ పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలి. ప్రభుత్వం ఒక రాజకీయ కుతంత్రంతో, రాజకీయ ప్రేరేపితంగా ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. దీనికి ఈ డీలిమిటేషన్ని, మహిళా రిజర్వేషన్లను ముడిపెడుతూ ముఖ్యంగా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు సమయంలో ఎంపీలను వారి వారి ప్రాంతాల్లో ప్రచారం చేయనీయకుండా పార్లమెంట్లో ఇక్కడ హోల్డ్ చేసేందుకు ఒక కుట్రపూరితంగా ఈ ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం కానీ, లేక ఈ డీలిమిటేషన్ బిల్లుకి, మహిళా రిజర్వేషన్ బిల్లుకి ముడిపెడుతూ ముఖ్యంగా సెన్సస్ని పరిగణలోకి తీసుకోలేదు. అలాగే ఈ గతంలో 2023లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలిపినప్పుడు అప్పుడు ఒక క్లాజ్ని ఇందులో చేర్చి 2034 నుంచి అమలయ్యేలాగా దీన్ని క్లాజ్ చేర్చి ఇప్పుడు దాన్ని 30 నెలల్లోనే ముఖ్యంగా 2023లో ఆమోదం పెడితే మళ్ళీ ఇప్పటికిప్పుడు ఈ సెన్సస్ జరుగుతున్న సమయంలో జనగణన, కులగణన చేసి ఆపై ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఇప్పటికిప్పుడు ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. దీనివల్ల మహిళా రిజర్వేషన్లో సెన్సస్ చేయకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే కూడా ముఖ్యంగా మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగదు, మహిళలకు ద్రోహం చేస్తుంది బీజేపీ. పూర్తిగా 543 లోక్సభ స్థానాల్లో ఇప్పుడు 33% రేపు కల్పిస్తామని చెప్పి బిల్లు తెచ్చినా ఆమోదిస్తామని చెప్పి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ ఆప్ పార్లమెంటరీ పార్టీ నేత స్పందించడం జరిగింది. సో ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా మహిళా రిజర్వేషన్లకి వ్యతిరేకం కాదంటూనే ఈ డీలిమిటేషన్ ప్రక్రియని జోడించడాన్ని, ఈ రెండింటికి ముడిపెడుతూ పార్లమెంట్లో బిల్లులు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటున్నారు. సో ఖచ్చితంగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి రేపు అర్జున్ మేఘవాల్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు.
18 గంటలు లోక్సభలో చర్చ జరగబోతోంది, రాజ్యసభలో 10 గంటలు చర్చ జరగబోతోంది. రేపు ఎల్లుండు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడబోతున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉభయ సభల్లో మాట్లాడబోతున్నారు. మహిళా ఎంపీలు కూడా దీనికి సన్నద్ధమయ్యారు. సో ఇటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ సపోర్టివ్ పార్టీకి సంబంధించిన పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మహిళా ప్రతినిధులంతా కూడా ఈ పార్లమెంట్ సమావేశాలకు వచ్చి చూసేందుకు ఎన్డీఏ ఒక పక్క కసరత్తు చేస్తుంటే, విపక్ష ఇండియా కూటమి మాత్రం దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని మేము వివరిస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అలాగే మహిళలకి రిజర్వేషన్లు ఏవైతే కల్పిస్తున్నారో సో అందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నాయి, కానీ బీసీ మహిళలకు లేవు. సో బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలన్న అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఏ విధంగా అయితే 43% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసి పంపడం కానీ, అక్కడ బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపడం కానీ ఇవన్నీ పట్టించుకోలేదన్న అంశాలను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించబోతున్నారు. సో ఈ 3 రోజుల్లో ముఖ్యంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధంతో పాటుగా వారు మహిళలకు ఏం చేశారు అన్న అంశాలని ఇటు ఎన్డీఏ అలాగే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు ప్రస్తావిస్తూ ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించిన ప్రక్రియను మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడానికైతే ఇండియా కూటమి సిద్ధమైంది. దానికి సంబంధించి ఐక్యంగా పోరాడాలని చెప్పి ఈ 21 పార్టీలు కూడా ఇండియా అలయన్స్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇటు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోడీ ఏం మాట్లాడతారో, అలాగే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఇంకా ఏ అంశాలు ఈ బిల్లులో ప్రస్తావించడం జరిగింది అనేది పార్లమెంట్ చర్చ సందర్భంగా ఇంకా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రాథమికంగా అయితే ఇండియా అలయన్స్ కూటమి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదంటూనే ఈ బిల్లుని రెండింటికి ముడిపడి ఉన్న బిల్లు కాబట్టి సో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా, 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది రాజ్యాంగ సవరణ కాబట్టి. సో న్యూట్రల్ పార్టీస్ అయిన వైఎస్ఆర్సీపీ, బీజేడీ అలాగే ఇటు బీఆర్ఎస్కి సంబంధించి ఉభయ సభల్లో ఉన్న ఎంపీలను ఉపయోగించుకొని బిల్లు ఆమోదింపజేసుకునేందుకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో చూడాలి ఏం జరగబోతుంది అనేది. రైట్ గోపీకృష్ణ. నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ ఆఫీసులో ఫర్నిచర్ని ధ్వంసం చేసి నిరసన తెలిపారు. బస్టాండ్ ఎదుట బైఠాయించి పసుపు రైతులు వెంటనే పసుపు కొనుగోళ్లు ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ రైతుల దగ్గరకు వచ్చి నచ్చజెప్పారు. ఈనాం 2.0లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతోనే పసుపు కొనుగోళ్లు నిలిపివేసినట్లుగా చెప్పారు. రేపటి నుంచి యథావిధిగా పాత పద్ధతిలోనే కొనుగోలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై మా కరెస్పాండెంట్ దివాకర్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అడిషనల్ కలెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. పసుపు రైతులతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏంది పసుపు రైతుల డిమాండ్ ఏంది, మీరు ఎలాంటి హామీ ఇచ్చారు? ఏమీ లేదండి, మన దగ్గర వాళ్ళు ఇచ్చిన వర్షన్ ఒకటి ఆపరేట్ కావట్లేదు. దానివల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది. పై వాళ్ళని కనుక్కుంటా అన్నాము. అది ఆపరేట్ కాకపోవటం వల్ల, ఆన్లైన్ కాకపోవటం వల్ల ఒకసారి బయట రేటుకి మన రేటుకి చాలా తేడా వస్తుంది. రైతులందరూ అదే మన వ్యాపారస్తులు కుమ్మక్కైపోయారు. దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర రాలేదంటున్నారు. ఆ విధంగా ఈరోజు మార్కెట్లో కొనుగోళ్ళని నిలిపివేసినాం. రేపటి నుంచి ఆన్లైన్ కోసం ప్రయత్నం చేస్తాం. తర్వాత రైతులతో మంచి రేటు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తాం. అంటే 2.0 వర్షన్లో ఎందుకు సమస్య తెలుస్తుంది సార్? అంటే వాళ్ళు ఒకసారి అయితే 100 అయితే ఈజీగా చేయగలుగుతామండి. దాంట్లో చేయలేకపోతున్నారు, టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా వ్యాపారులు సిండికేట్గా మారి అంటే ధరను తగ్గిస్తున్నారని చెప్పి రైతులు అంటే రైతులు ఆరోపించేది ఏంటంటే నిన్నటి వరకు పర్వాలేదు, ఈ రోజు వరకు 2-3 వేలు తేడా వచ్చిందంటున్నారు. అయితే రైతు 4-5 వేలు తేడా వచ్చిందంటున్నారు. కాబట్టి రైతులు కూడా అబ్జర్వెంట్గానే ఉన్నారు. ఏమంటే ఈ రోజు నుంచి కొంచెం తేడా వచ్చింది కాబట్టి బహుశా మేము ఈరోజు నిలుపుదల చేశాము. వాళ్ళు సాధ్యమైనంత వరకు రైతులకు ధర వచ్చేటట్టు చూస్తాం. అంటే ఇది రెండవసారి సార్ రైతులు ఆందోళనకు దిగడము. సీజన్లో ప్రతిసారి రైతులకు ఇబ్బందులు ఎదురుతున్నాయి. ఎలాంటి హామీ ఇస్తారు? పసుపు కొనుగోలు ఇప్పుడు నిలిపివేస్తారా? లేదండి, అది జనరల్గా మొత్తం జరిగేది ఆన్లైన్లో. అది ఆ వర్షన్ వచ్చిన తర్వాత ఆ వర్షన్ ప్రకారం జరుగుతుంది. అది మేము ఇక్కడ చేసేది ఏమి కాదు. అది మనం దాని ప్రకారం ఆన్లైన్లో చేసినా కూడా మనకి వీళ్ళకి రైతులకి అందరితో పాటు అంటే ఆన్లైన్ రేటు ప్రకారం వీళ్ళకి కూడా వస్తే ఇప్పుడు పసుపు రైతులకు మంచిగా రేటు ఉంది. దాని ప్రకారం వాళ్ళకి అందితే కనుక సంతోషమే. పాత పద్ధతిలోనే కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతే చేస్తున్నాం, అంతే దానికోసమే. అంటే ఇప్పుడు మళ్ళీ కొనుగోలు ప్రారంభం అవుతాయి సార్? ఇప్పుడు కాదు, ఈ రోజు వరకు నిలుపుదల చేస్తున్నామండి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం.
మొత్తం మీద అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు రైతులతో మాట్లాడారు. ఆయన ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికైతే పసుపు కొనుగోళ్లను నిలిపివేశారు. పాత పద్ధతిలోనే యథావిధిగా పసుపు కొనుగోలను రేపటి నుంచి ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఇప్పుడు అంటే ఆందోళన విరమిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్. దివాకర్. మూవింగ్ టు ఫోర్త్ న్యూస్. హైదరాబాద్ మైక్రో ఫైనాన్స్ కేసు గంటకు ట్విస్ట్, పూటకో మలుపు తిరుగుతోంది. సిమెంట్ కంపెనీలో పెట్టుబడుల పేరుతో మధు అండ్ గ్యాంగ్ కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఎపిసోడ్ లో నిందితులుగా ఉన్న రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ పై నల్గొండ, గద్వాల్లో 62 కేసులు నమోదయ్యాయి. ఆ 62 కేసులను సిఐడికి బదలాయించారు అధికారులు. ఆ ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం సిఐడి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రమావత్ మధు వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పరోక్షంగా మంగ్లీని వెనకేసుకొచ్చిన రమావత్ మధు, హిమకాంత్ రెడ్డి తనను మోసం చేశాడని చెప్పుకొచ్చాడు. కంపెనీలో పెట్టిన కోట్ల రూపాయలు అతని దగ్గరే ఉన్నాయన్నాడు. అంతేకాకుండా అడ్వకేట్ సుబ్బారావు చెప్పేవన్నీ వాస్తవాలు కావు అన్నారు రమావత్ మధు. ఒకటి చెప్తున్నా సార్, మీకు మీ బినామీల పేరు ఉన్న ఆస్తులైనా నిధులైనా బయట తీసుకొచ్చి నేను అందించిన మీకు పైసలు మీరు నిన్న ఈ 20 days నుంచి మీరు సుబ్బు అడ్వకేట్తో ప్రెస్ మీట్లో బాగా ఫేక్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. 10 కోట్ల వరకు ఆ అకౌంట్లో కొట్టినట్టు చూపిస్తున్నారు. ఆ అకౌంట్లో మీరు కొట్టింది 4 కోట్ల కేసులు, మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీల అకౌంట్లో మీ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో పరం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి, అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ చేయడం మనీ పంపించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందుబాటులో ఉన్నారు. రంజిత్, రమావత్ మధు రిలీజ్ చేసిన వీడియోలో మంగ్లీది ఏం తప్పు లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన. ఇటు అడ్వకేట్ ఏమో అసలు మంగ్లీని సూత్రధారి పాత్రధారి అని చెప్తున్నారు. మంగ్లీ ఏమో నాకు అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు అంటుంది. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అంటే ఈ చీటింగ్ కేసులో ఉన్నటువంటి బాధితులంతా కూడా నల్గొండ, గద్వాల్కి చెందినటువంటి వారు. సో అక్కడ వాళ్ళు ఫిర్యాదు చేశారు. దాదాపు 62 కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కేసన్నింటిని కూడా సిఐడికి బదిలీ చేశారు. ఒకవైపు సిఐడి అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రమావత్ మధుతో పాటు బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ వీరంతా కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఒకవైపు అబ్స్కాండింగ్లో ఉంటూనే రమావత్ మధు ఈరోజు ఒక వీడియో విడుదల చేశాడు. అందులో మంగ్లీకి సపోర్ట్గా చేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. సో ఇక్కడ హిమకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి మాత్రమే డబ్బులు ఇచ్చానన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. హిమకాంత్ రెడ్డి ఒకవైపు బాధితుడుగా చెప్పుకుంటున్నాడు. తనే దాదాపు 40 లక్షల రూపాయలు రమావత్ మధుకిచ్చి మోసపోయాను. రమావత్ మధు కర్నూలు జిల్లా డోన్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఒకవేళ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయన్నటువంటి దాంతో కూడా తమంతా అక్కడ ఇన్వెస్ట్ చేశామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అతను అగ్రిమెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, అతనికి ఏదైతే మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆయన బయట పెడుతున్నారు. సో ఇప్పుడు రమావత్ మధు ఆయన హిమకాంత్ రెడ్డి పేరు చెప్తున్నప్పటికీ మాత్రం ఒకవైపు సిఐడి పోలీసులు ఈ ముగ్గురు నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుబడితేనే దాదాపు అక్కడ 2 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డబ్బులు వసూలు చేశారు. అధిక వడ్డీ ఆశ చూపి కావచ్చు, ఆ తర్వాత ఇతర పెట్టుబడుల్లో పెట్టడం ద్వారా కూడా అధిక లాభాలు వస్తాయన్నటువంటి ఆశ చూపి చాలామంది అమాయకుల వద్ద నుంచి వీరు డబ్బులు వసూలు చేశారనేది కూడా సిఐడి పోలీసులు గుర్తించారు. దాదాపు 20 కోట్లు ఈ 2 జిల్లాల్లో వసూలు చేశారు. ఒకవైపు మంగ్లీకి సంబంధించిన పేరు ఆయన ఉపయోగించుకొని చేశాడనేది కూడా బాధితులు చెప్తున్నారు. కానీ ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి ఈ డబ్బంతా కూడా కలెక్ట్ చేసినటువంటి డబ్బును ఎటువైపు మళ్లించారు, బినామీ అకౌంట్లకు ఏ రకంగా డబ్బులు మళ్ళాయి, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఒకవైపు సుబ్బారావు, ఆ తర్వాత మంగ్లీకి ఒకరిపై ఒకరు ఆరోపణలు కావచ్చు, ఆ తర్వాత ఫిర్యాదు చేసుకోవడం, కేసులు నమోదడం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధితులు చాలా మంది ఉన్నారు. సిఐడి పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 20 కోట్లకు పైగా జరిగినటువంటి ఫ్రాడ్లో రమావత్ మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహాన్ ఈ ముగ్గురు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి వస్తుంది. మరోవైపు మంగ్లీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. మొత్తం వ్యవహారంలో రమావత్ మధు అన్నటువంటి వ్యక్తితో
తనకు ఎలాంటి పరిచయం లేదు. చాలామంది తను సింగర్గా ఉన్నటువంటి క్రమంలో కలుస్తూ ఉంటారు. తమ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కావడంతో తను వాళ్ళని కలిసాను తప్ప అతను చేసినటువంటి చీటింగ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నటువంటి విషయాన్ని మంగ్లీ చెప్తూ వస్తుంది. సో ఒకవైపు పంజాగుట్ట పోలీసులు కేవలం అడ్వకేట్ సుబ్బారావు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. కానీ ఈ మొత్తం కేసు అంతా కూడా, ఈ చీటింగ్ సంబంధించిన కేసు అంతా కూడా ప్రస్తుతం సిఐడి పోలీసుల దర్యాప్తులో ఉంది. సిఐడి పోలీసులు అసలు ఈ మొత్తం బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే ఈ నిందితులు, ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు యూట్యూబ్ వీడియో ద్వారా బయటకు వస్తున్నారు. కాబట్టి వారిని అదుపులోకి తీసుకోవడం ద్వారా కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలికి వస్తుందన్నది కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు మంగ్లీ కావచ్చు, సుబ్బారావు ఇద్దరు చేసుకున్నటువంటి ఆరోపణలకు ఒక ఎత్తు అయితే ఈ మొత్తం కేసు అంతా కూడా ఈ బాధితులు రమావత్ మధు చుట్టే తిరుగుతుంది. సో మధు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారంలో ఈ డబ్బులు కలెక్ట్ చేసినటువంటి వాటిని ఏ రకంగా డబ్బులు మళ్లించాడు, ఎంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో ఏ రకంగా డబ్బులు తీసుకున్నాడు, ఇవన్నీ కూడా బినామీ అకౌంట్లో ఏ రకంగా మళ్లించాడు, ఇవన్నీ కూడా మధు పట్టుబడితేనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ద బీట్స్ రంజిత్.